అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య స్నాక్స్ వీడియోలు అయితే అస్సలు పోస్ట్ చేయలేదు కదా, అందుకే ఈ వీడియోలో స్నాక్స్ అయితే చూసేయండి. ఇంకా ఇంట్లో కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే పునుగులు వేద్దాం అని డిసైడ్ అయ్యి వీడియో తీశానమాట. ఇంకా ఇక్కడైతే నేను ఉద్దిబ్యాళ్ళు, టమోటాలు, పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా వేయించుకుంటున్నాను. పునుగుల్లోకి చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో కొద్దిగా లాస్ట్లో చింతపండు వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడికే చింతపండు అనేది మగ్గుతుంది. చల్లారాక మిక్సీకి పట్టుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా నేనైతే కనుక ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. సోలా పొడి అనేది ఆల్రెడీ నేను పొద్దున్నే కలుపుకున్నాను, అందుకే సోలా పొడి యాడ్ చేయలేదు. సాల్ట్ ఒకటి అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా పిండి బాగా కలుపుకొని గెరిటతో అయితే వేస్తున్నాను, ఎందుకంటే పిండి జారుడుగా ఉంది, చేత్తో వేసే కాలేదు, అందుకే నేను గెరిటతోనే వేశాను. అయినా కూడా రౌండ్గానే వచ్చాయి. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకోవచ్చు, కానీ నాకు క్రిస్పీగా కావాలి అని చెప్పేసి నేనైతే ఆ పిండి కలపలేదు. అవి కలిపితే కనుక మెత్తగా వస్తాయి కొద్దిగా. సో నాకు అలా వద్దు అని చెప్పేసి మేము క్రిస్పీగానే కావాలని ఇలా అయితే వేసుకున్నాము. సో వేసిన తర్వాత మా పిల్లలకైతే పెట్టాను. వాళ్ళైతే చాలా టేస్ట్గా ఉన్నాయని తిన్నారు. ఈలోపు మా ఆయన కూడా వచ్చాడు. ఇంకా పూజ చేసుకోవాలి శనివారం అని చెప్పేసి పండ్లు పూలు తెచ్చాడు. వస్తూ వస్తూ బాదకాయలు తెచ్చాడు. ఇవైతే ఆల్మోస్ట్ అందరు తినే ఉంటారు కదా. సో ఇదండి ఈ వీడియో. మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.